మూవీ ఎలా ఉందండి? తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. అర్థమైందా? సో గోట్ మూవీ. సినిమా చూసి మర్చిపోయిందా ఏంది? సినిమా చూసి మర్చిపోయింది. నరే బడా బడా పడం సూపర్ పడం. సో ఇందులో విషయం ఏంటి అని అంటే విజయకాంత్ గారిని, సో విజయకాంత్ గారు మనం మర్చిపోయాం కదా, ఆయన మళ్ళీ గుర్తు చేయడం జరిగింది స్టార్టింగ్లో. అండ్ దెన్ వచ్చేసి మీనన్ ఒక విలన్ రోల్ ఉంటుంది. మీనన్ అందులో హెయిర్ స్టైల్ కంటిన్యూటీ బాగా మిస్ అయిపోయింది అన్న. సో నాకు కూడా చాలా కోపం వచ్చేసింది. అండ్ మోరాల్గా ఇలాంటి సినిమా విజయ్ తలపతి లైఫ్లో రాబోదు. ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం ఆఫ్ విజయ్ తలపతి. దట్స్ వై ఐ కేమ్ హియర్ టు వాచ్. இந்த கடைசியில் படம் ஆகும் தளபதி கடைசியில் படம் அதுதான் பார்க்கதாக்க நான் வந்து ரொம்ப நிறைய படம் இந்த நான் வாழ்க்கையில் பார்த்ததே இல்லை. చాలా స్లోగా ఉందంట కదా సినిమా? చాలా స్లోగా ఉందంట కదా. ఇంకా సినిమా అంటేనే స్లో అన్నా, ఇంకా ఏం చేస్తాం ఇంకా అంతే. సో సినిమా హిట్ అన్న 2000 కోట్లు వసూలు చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో ఒక పవన్ కళ్యాణ్ గారికి మన తలపతి విజయ్ గారికి సిమిలారిటీ ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ సినిమా ఖుషిని పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేశారు. దాని తర్వాత ఈయన సినిమాలన్నీ విజయ్ గారు రీమేక్ చేశారు. ఇప్పుడు పొలిటికల్ కెరియర్ ప్రకారం మనం ఆలోచించుకుంటే ఈయన డిప్యూటీ సీఎం, ఆయన నెక్స్ట్ అక్కడ ఏమో సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కూడా కెరియర్లోకి వెళ్ళిపోతున్నాడు. సో దిస్ ఇస్ ద సిమిలారిటీ ఫ్రమ్ మోరోవర్. మన అన్నగారు కూడా ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చారు, దాని తర్వాత అక్కడ ఇంకో మహానటుడు కూడా వచ్చి రావడం జరిగింది. సో ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఐ థింక్ మోరోవర్ 70 years దాటిపోయింది అనుకుంటాను. సో ప్రకృతి మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకుంటుంది. అసలు తండ్రి కొడుకులది కాన్సెప్ట్ ఏంటి అసలు? సినిమా హైలైట్స్ ఏంటి? సినిమా చెప్తే టికెట్ తీసుకొని పోతాం. తమ్ముడు అన్నయ్య నో 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 సినిమా మీరే చూడండి. సినిమా హైలైటా? డీ ఏజింగ్ హైలైట్. నేను కూడా ఒకసారి ఏది తగ్గిపోతే బాగుంటుందేమో అనిపించింది. అర్థమైందా? దట్ ఈస్ ద సినిమా. అర్థమైందా? ఓవరాల్గా సినిమా ఇస్ గుడ్ అంతే. ప్రభుదేవ గారి క్యారెక్టర్ ప్రభుదేవ గారు ఫస్ట్ టైం నాకు కోపం వచ్చింది. ప్రభుదేవ గారు అంటే అరే డాన్సర్ అబ్బా. అసలు ఆయన ఒక లవ్ సినిమా ఉంటుంది కదా చందారావే అని, అలాంటిది ఆయన విలన్ రోల్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద మూవీ. అండ్ శివకార్తికేయన్ గారు కూడా ఉన్నారు. నాకు బాత్రూంలో కలిసారు శివకార్తికేయన్ గారు. బట్ నేను చెప్పాను సార్ నెక్స్ట్ మూవీ క్లైమాక్స్ తర్వాత కలుద్దాం అని చెప్పా. ఓకేనా? రైట్. ఓకే, థ్యాంక్ యూ.